యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు వీడియోకి ఏదైనా మ్యూజిక్ తగిలించి పెడితే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుందండి. అందుకు యూట్యూబ్ వాళ్ళే మన కోసం కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అవి ఎక్కడ దొరుకుతాయో చూపిస్తాను. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది కదా, మీరు మీ ఛానల్ యొక్క యూట్యూబ్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, డాష్ బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ అని. అక్కడ కిందకి కొంచెం స్క్రోల్ చేయండి. చేస్తే అక్కడ ఆడియో లైబ్రరీ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవే మ్యూజిక్ ట్రాక్స్ అండి యూట్యూబ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసేవి. మీకు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీరు దానికి మళ్ళీ క్రెడిట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే కాపీరైట్ కంటెంట్ ఫౌండ్ అని అయితే రాదు. ఇక్కడ చూడండి, జానర్స్ చాలా ఉన్నాయి, క్లాసికల్ ఉన్నాయి. అలా మనకి ఇష్టం వచ్చిన ట్రాక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెర్చ్ కూడా మనకి ఇష్టం వచ్చిన ఆర్టిస్ట్ నేమ్తో కానీ, లేదంటే డ్యూరేషన్ ఎంత కావాలి, 3 minutes కంటే ఎక్కువ ఉండాలా, 5 minutes కంటే ఎక్కువ ఉండాలా, డ్యూరేషన్ కూడా ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపించేస్తుంది, అక్కడ చూసారు కదా, డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది రైట్ సైడ్ లాస్ట్లో చూడండి. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి చూడండి, కిడ్స్ ప్లేయింగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో సౌండ్లు వస్తాయి కదా, ఏదైనా ఫ్యాక్టరీలో వర్క్ చేసుకున్నట్టు కానీ, ఏదైనా కార్ రోడ్ పైన వెళ్తున్నట్టు కానీ, అలాంటి సౌండ్స్ అన్నీ ఉంటాయి, అక్కడ చూసుకోవచ్చు. స్టార్డ్ అంటే మనం ఫ్రీక్వెంట్గా వాడే మ్యూజిక్ అయితే స్టార్డ్గా పెట్టుకోవచ్చు, మళ్ళీ సెర్చ్ చేసుకోకుండా. చూడండి, ఇక్కడికి వచ్చేసింది. అలా ఈ మ్యూజిక్ అయితే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోకి యాడ్ చేసేసుకోవచ్చు. క్రెడిట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా వాడుకోవచ్చు.